రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కుటుంబ గొడవల్లో తనని తీసుకురావద్దని సూచించారు. హరీష్ రావు, సంతోష్ రావుల వెనుక తానున్నాననే వ్యాఖ్యల్ని రేవంత్ రెడ్డి ఖండించారు. అన్ని రకాల ఆలోచన చేసి ఈ జిల్లాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు 90% ఈ పిల్లల కోసం నాణ్యమైన విద్యను అందించాలని 14 శాసనసభ నియోజకవర్గాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ చెప్పడానికి చిన్న పేరుగా కనిపించుండొచ్చు. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాలలో ప్రతి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి 200 కోట్ల రూపాయలు, 14 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2800 కోట్ల రూపాయలతోటి ఈ రోజు నాణ్యమైన విద్యను పేదలకు అందించాలి అని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాదాపుగా అన్ని నియోజకవర్గాలకు మంజూరు చేసినాం. అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి పనులు కూడా ప్రారంభించమని చెప్పడం జరిగింది. మొట్టమొదటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు రాష్ట్రంలోనే పునాది రాయి వేసింది, ప్రారంభోత్సవ శిలాఫలకం వేసింది షాద్నగర్ ఈర్లపల్లి శంకర్ నియోజకవర్గంలో. ఎందుకు అనంటే మన వెనుకబడిన జిల్లా, మన కరువు, మన వలసలు ఆగాలి అనంటే మన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి. అవకాశం పోతే మళ్ళీ రాదు. ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారి తర్వాత 75 సంవత్సరాలు ఎదురు చూడవలసి వచ్చింది. ఈ 75 సంవత్సరాల ఈ జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తయిందా మీరు ఆలోచన చేయండి. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా మన జిల్లాలో ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం నాయకత్వ లోపము, నాయకత్వ నిర్లక్ష్యము, నిధుల అలసత్వం కాదా? మరి ఈ రోజు చెయ్యాలని సంకల్పంతో ముందుకొచ్చి నిధులు మీకు విడుదల చేస్తున్నప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ అడ్డుకోవాలనే ప్రయత్నాన్ని మీడియా మిత్రులు మీరు అడ్డుకోండి. ఇది మన జిల్లాకు మనం చేసుకుంటున్న మేలు, మన జిల్లాను మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. మీరు కూడా ఈ ప్రాంత రైతాంగం కుటుంబాలే, మీకు కూడా ఈ జిల్లాను అభివృద్ధి చేయాలి. ఈ జిల్లా బాగుపడాలంటే రెండు ప్రధానమైన విషయాలు. మొదటిది ఎడ్యుకేషన్, రెండవది ఇరిగేషన్. ఇప్పుడు రాజకీయాల కోసమో ఇతర కారణాల చేత అభివృద్ధిని అడ్డుకుంటే మనకు మనమే మరణ శాసనం రాసుకున్న వాళ్ళం అయితము. రాజకీయాలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి, చూస్తానే ఉండరు కదా. ఒకప్పుడు ఏ పార్టీని బతకనియేమో, ఎవరు రాజకీయం కాదు కదా, నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎంతమందిని జైలుకు పంపించారు. ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు. ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. ఎవరు అక్కర్లేదు, వాళ్ళను వాళ్ళే పొడుచుకుంటున్నారు. విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు సహించుకోలేని పరిస్థితి. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని నేను ఒక మాట తెలుసుకున్నాను. అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకుంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకు తోడుకుంటా. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరు అంత దిక్కుమాలలో అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధునోడు ఉంటాడా? అన్నం తినవాడెవడన్నా మీతోను ఉంటాడా? నేను ఉండేది పాలమూరు జిల్లా, 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనక ఉంటా, తోడుంటా. వాళ్లకు కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు స్పందించారు.